వెల్కమ్ టు న్యూస్ అవర్. నేను శ్వేత. డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ గచ్చిబౌలి ప్రిజన్ పబ్ లో కాల్పుల ఘటనపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ ను పోలీసులు కీలక విషయాలు సేకరించారు. నిందితుడు ప్రభాకర్ పై తెలుగు రాష్ట్రాల్లో 80 కేసులు ఉన్నాయన్న వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. హైదరాబాద్ మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల ఓ చోరీ జరిగింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును చేపట్టారు. అక్కడ దొరికిన వేలిముద్రలు, సీసీ కెమెరాలని పరిశీలించారు. నిందితుడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ గా గుర్తించారు. అతడిపై 80 కేసులు ఉన్నాయని, 2023 నుంచి తప్పించుకుని తిరుగుతున్నట్లుగా తేల్చారు. తెలివిగా దొంగతనాలు చేయడంలో ప్రభాకర్ దిట్ట. ముఖానికి మాస్క్ ని ధరిస్తూ ఏ చిన్న క్లూ లేకుండా చోరీలకు పాల్పడుతుంటాడు. అలా సంపాదించిన నగదుతో జల్సాలు చేస్తుంటాడు. అయితే పోలీసులు ఎట్టకేలకు అతడి ఆచూకీని కనిపెట్టారు. ఫ్రీజం పబ్ కు తరచూ వస్తుంటాడని మాదాపూర్ సీసీఎస్ పోలీసులకు సమాచారం అందింది. ఈసారి పక్కా పథకం ప్రకారం అతన్ని అరెస్ట్ చేయాలని ప్లాన్ చేశారు. బత్తుల ప్రభాకర్ శనివారం రాత్రి ఫ్రీజం పబ్ కు వచ్చినట్లుగా సమాచారం అందుకున్న మాదాపూర్ సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరామరెడ్డి మరో 2 కానిస్టేబుళ్లు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతానికి వెళ్లారు. వీరిని చూసి తప్పించుకునే క్రమంలో నిందితుడు పబ్ లోకి వెళ్లాడు. పోలీసులు సైతం లోపలికి వెళ్లగా వారిపై తుపాకీతో 2 రౌండ్ల కాల్పులు జరిపాడు. దాడిలో కానిస్టేబుల్ వెంకటరామరెడ్డి ఎడమ తొడలోకి ఓ తూట దూసుకెళ్లింది. మరో 2 పబ్ బౌన్సర్లకు సైతం గాయాలయ్యాయి. అయితే అతి కష్టం మీద నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. జైల్లో తనను చిత్రహింసలు పెట్టినందుకు, తోటి ఖైదీని చంపేందుకు ప్రభాకర్ కుట్ర పన్నారని మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ తెలిపారు. గచ్చిబౌలిలోని ఆయన గదిలో మరో తుపాకీ 420 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. యూట్యూబ్ లో వీడియోలో చూసి ప్రభాకర్ నేరాలు చేసేవాడని వారు తెలిపారు. ఇంట్లో ఇంకా ఏమేమి ఉన్నాయని అన్ని చెప్పాడు. ఇక్కడ వెళ్తే ఇంకా ఒకటి కంట్రీ మేడ్ వెపన్ అలాంగ్ విత్ 420, సో టోటల్ 451 లైవ్ రౌండ్స్ మనకు 7.6 mm దొరికినాయి. టోటల్ 80 కేసెస్ లో ఇతని ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇప్పుడు వరకు మనకు 23 కేసెస్ లో వాంటెడ్ గా ఉన్నాడు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక చుట్టూ రాష్ట్రంలో కూడా ఇతను నేరం చేశాడు. సో ఇతనికి జైల్లో ఉన్న సందర్భంలో ఒక అతను ఇతని బాగా హ్యూమిలియేట్ చేసినారు. సో నేమ్ ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్. సో హ్యూమిలియేట్ చేసినందుకు అతని మీద బాగా కక్ష పెంచుకున్నాడు. ఆ కక్ష పెంచుకొని వాడు ఇంకా స్టిల్ జైల్లోనే ఉన్నారు. సో అతను బయటకు వచ్చిన తర్వాత అతను ఎలిమినేట్ చేయడానికి ఇతనికి తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా బీహార్ రాష్ట్రానికి వెళ్ళి అక్కడ ఒక 2 సందర్భాల్లో ఈ 3 వెపన్స్ ని పర్చేజ్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఫర్దర్ గా మనం ఇతన్ని పోలీస్ కస్టడీలోకి తీసుకొని ఎవరెవరు ఇతనికి సపోర్ట్ చేసినారు, వెపన్స్ కొనడంలోనైనా క్రైమ్ లో అసిస్ట్ చేసిన వాళ్ళందరిమైనా ఫర్దర్ గా ఎంక్వైరీ చేసి వాటి మీద తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆ జైల్లో ఎవరైతే ఇతను పగ పెంచుకున్నారో అతన్ని ఎలిమినేట్ చేయడానికి అండ్ ఇట్లనే అఫెన్స్ లో కూడా ఇతను ఈ వెపన్స్ ని క్యారీ చేస్తుంటాడు. సో వెన్ ఎవర్ పోలీస్ పార్టీస్ లేదా ఇంకెవరన్నా ఇతన్ని అప్రహెండ్ చేద్దామని చూసిన సందర్భంలో తప్పించకపోవడానికి అవసరమైతే ఎవరైతే అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళందరినీ ఎలిమినేట్ చేయడానికైనా ఇతను వెపన్స్ ని ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హెడ్ కానిస్టేబుల్ వెంకటరామరెడ్డిని సిపి అవినాష్ మహంతి, డీసీపీ వినీత్ పరామర్శించారు.